ఈరోజు మన ప్రెప్ కిచెన్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ కింద చూసుకోవచ్చు. దీంట్లో ఏం లేదు, ఈరోజు మనం చేసుకోబోయే రోల్ పేరు గ్రీన్ చిల్లీ పన్నీర్. దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇది కొత్తిమీర అంటే డ్రై కొత్తిమీర కాదు, డ్రై కొత్తిమీరలో కొంచెం డ్రా వాసన వస్తుంటుంది. సో అది పోగొట్టడానికి మనం కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని దాంట్లో పాన్ ఫ్రై స్లైట్గా చేసుకుంటే కొంచెం మన గ్రీన్ చిల్లీ కూడా ఉంది కదా, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుని కొంచెం పాన్ ఫ్రై చేసుకుంటే అదొక రకమైన కుక్డ్ టేస్ట్ అది వస్తుంటుంది. అరోమా కూడా అలానే ఉంటుంది, స్మెల్. నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సింది బెల్లంలో ఏంటంటే మనకి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న ఆ కొంచెం తీపి, న్యాచురల్ తీపిని మనకి చాలా ఇస్తుంది. ఇంకోటి ఏంటి, మనకి చింతపండు కూడా డబ్బాలో తీసుకుని ఇవన్నీ కలిపి సేమ్ డబ్బాలో పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు కావాల్సింది పన్నీర్. ఈ పన్నీర్ని ఏం చేయొచ్చు అంటే, మళ్ళీ దీన్ని కూడా కొంచెం ఒక డ్రాప్ వేసుకొని పాన్ ఫ్రై చేసుకోవచ్చు. పాన్ ఫ్రై చేసుకుంటే కొంచెం మరీ రా కింద కాకుండా ఇది కాస్త కుక్డ్ కింద వస్తుంటుంది. సో ఇట్స్ మోర్ ఎడిబుల్ అంటాం, అంటే తినడానికి ఈజీగా ఉంటుంది, అంతకనే లేదు. అండ్ ఫైనలీ కావాల్సింది సాల్ట్. సో ఇవన్నీ కలుపుకుంటే, ఒక పన్నీర్ పక్కన పెట్టుకుని మిగతావన్నీ కలుపుకుంటే మనకు ఒక గ్రీన్ చిల్లీ పేస్ట్ వచ్చేస్తుంది. ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్తో మనం ఒక క్విక్గా రోల్ చేసుకుని కొంచెం క్యూకంబర్ యాడ్ చేసుకుంటే ఇంకా అంతకన్నా యమ్మీ టేస్టీ రోల్ అనేది ఇంతకన్నా ఏమీ ఉండదు. మనం ఆల్రెడీ పాన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర ఇంకా గ్రీన్ చిల్లీని ఫస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మన చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు, మనకి ఎంత తీపి కావాలంటే అంత తీపి. నెక్స్ట్ ఆల్రెడీ సోక్ చేసుకొని పెట్టుకున్న మన చింతపండు దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, తగినంత ఉప్పు, జస్ట్ ఇప్పుడు లైట్గా వేసుకొని చివరిలో టేస్ట్ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి ఇందాకే చెప్పడం, జీరా లేకుండా దీంట్లో ఫ్లేవర్ అనేది మిస్ అయిపోద్ది. సో అగైన్ తగినంత జీరా. ఇది ఒకసారి పెట్టుకుని మనం రెడీ టు రోల్. ఒక్కసారి తీసి చూద్దాం. కొంచెం దీంట్లో వాటర్ పోసుకుంటే మనకి పేస్ట్ బాగా కలుస్తుంది. వావ్, పేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మనం నీట్గా తీసేసుకుని, మన పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ మనం పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు. ఈ పేస్ట్ని మనం తీసుకుని డబ్బాలో పెట్టుకుంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా, ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఉంటుందండి. మనం ఇప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న మన గ్రీన్ చిల్లీ పేస్ట్ ఈజ్ రెడీ. దెన్ మనం పన్నీర్ కూడా చిన్న 1 డ్రాప్ ఆయిల్ వేసుకుని పాన్ ఫ్రై చేసేసుకున్నాము. సో దాట్ ఈస్ రెడీ. మన క్యూకంబర్ కట్ చేసి పెట్టుకున్నాం, దాట్ ఈస్ రెడీ. మన ఫాయిల్ పేపర్ ఈజ్ రెడీ. అండ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న రోటీస్. సో ఇప్పుడు మనం రోల్ తయారు చేసుకోవడం అంతే. మన ఫాయిల్ పేపర్ ఫస్ట్ మనం నీట్గా రోల్ ఓపెన్ చేసేసుకుందాం. మనం రోటీ ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసుకున్న రోటీ మీద నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది అయిన తర్వాత మన పన్నీర్, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్. ఈ పన్నీర్కి బదులుగా మనం చికెన్ పీసెస్ వేసుకోవచ్చు, నాన్ వెజిటేరియన్స్కి. ఎగ్స్ వేసుకోవచ్చు, బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్, ఈవెన్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఏదన్నా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ టు టాస్ ఇట్ ఆఫ్, లోపల క్రంచీగా కరకరలాడుతూ ఫ్రెష్ ఫీల్ ఇచ్చేది మన క్యూకంబర్. 2 క్యూకంబర్ స్లైస్ పెట్టుకుని ఈ రోల్ని రోల్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్నే మనము మన ఫాయిల్ పేపర్లో రోల్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఇన్ జస్ట్ నో టైం మన లంచ్ బాక్స్కి రెడీ అయిపోయిన రోల్. ఇలానే మనం 2 రోల్స్ పెట్టుకోవచ్చు, 3 రోల్స్ పెట్టుకోవచ్చు, మన ఆకలిని బట్టి మనం ఎంత తినగలితే అన్ని, లేకపోతే 4 రోల్స్ కూడా పెట్టుకోవచ్చు. చూసారా, నాకు మాటలు కూడా అట్లా అంత బ్రిలియంట్గా, ఎంత టేస్టీగా ఉంది. అంతే అండి, మీరు కూడా చేసుకుని ఈరోజు మీ లంచ్ బాక్స్లో ఆ గ్రీన్ చిల్లీ పన్నీర్ రోల్ ఎంజాయ్ చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.